సార్ చెప్పండి, ఏంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అంటే నవీన్ యాదవ్ గారు బహిరంగంగా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు అసలు దాన్ని తీసుకుంటారా? ఏంటి అసలు ఏం చెప్తారు? బీఆర్ఎస్ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తున్నారంటే ఇక్కడ కూడా ఉన్నదందరూ బీఆర్ఎస్ సైన్యం చాలా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరితే వచ్చింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడతలేరు. క్లీన్గా ఏంటంటే చెప్పదలుచుకోవడం ఏంటంటే లాస్ట్గా 10 years నుంచి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళి ఏదైతే ప్రచారణ చేస్తున్నామో ఆ ప్రచారణకి వాళ్ళు తట్టుకోలేక చూడలేక ఇవన్నీ బెదిరింపులు చేయడం జరుగుతుంది. పబ్లిక్లో మాకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఆదరణ కానీ, పబ్లిక్లో మేము చేసిన కార్యక్రమాలు కానీ, సెవరేజెస్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఏదైతే వర్క్స్ ప్రజలకు చేసిన ఉద్దేశంతోనే మేము ఓట్లు అడగడానికి వెళుతున్నాం కాబట్టి వాళ్ళు దాన్ని చూడలేక దయించలేక అవన్నీ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మేము అంటున్నాం. రైట్, ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే ఈ డివిజన్లో ఏదైతే కేటీఆర్ సభ ఉందో దీని అసలు అంటే ఏ రకంగా ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా, అసలు ఏం చెప్తున్నారు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈసుగూడ డివిజన్ వెంకటగిరి చౌరాస్తాలో ఈరోజు కేటీఆర్ గారి షో జరగబోతుంది. దాదాపు 10,000 మందితోని మేము సభ జరుపుకోదలుచుకున్నాము. కేటీఆర్ గారి షో ఉందని చెప్పి పబ్లిక్లో మెసేజ్ పెట్టగానే వాళ్ళు స్వచ్ఛతంగా వాళ్ళే కాల్ చేసుకొని అన్న ఎన్ని గంటలకు ఉంది షో అని చెప్పి అడిగి మరి వాళ్ళు రావడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎంతకైతే వ్యతిరేకత ఉంది అది పబ్లిక్ ఆటోమేటిక్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి పబ్లికే కాల్ చేసి మేము ఏ టైంకి మీటింగ్ రావాలని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. రైట్ సార్, మీరు చెప్పండి, అంటే ఏమంటున్నారు ఇక్కడ పబ్లిక్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినట్టున్నారు, ఏం చెప్తున్నారు? గత 15 రోజుల నుంచి మేము ఇంటింటి ప్రచారం వెళ్ళడం జరుగుతుంది. ఓటర్స్ అయితే జనాలు అయితే ఎవరైతే ఉన్నారో మన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ గారు ఇచ్చే పథకాలని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన గోపీనాథ్ గారు సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఏంటికి వెళ్ళినా అదే టాపిక్ నడుస్తుంది. రైట్, అంటే ఇక్కడ ఈ సభ ఏదైతే ఉందో దీన్ని సక్సెస్ చేయగలుగుతారు అంటే బేసిక్గా సభలో కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేస్తున్నారు, ఒక్కసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు అసలు ఏ రకంగా చూస్తారు? 2 సంవత్సరాలు అవుతుంది, ఏమో అభివృద్ధి జరిగింది? ఎక్కడ రోడ్లు అక్కడ దువ్వేసి ఇనాగ్రేషన్ చేసేసి ప్రజలను మబ్బ పెడుతున్నారు. ఈ రోడ్ వేస్తున్నాం, ఆ డ్రైనేజ్ చేస్తున్నాం, ఇది వేస్తున్నాం అని 2 సంవత్సరాల నుంచి చేయలేరు. ఉప ఎన్నికలు ఏం చేస్తారు? ఇంకోటి వచ్చేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చి కార్యకర్తలను కాదు, ప్రజలే మా ముందుకి వచ్చేసి ఇక్కడ కేటీఆర్ సభని విజయవంతం చేయాలనుకుంటున్నాం.